నమస్తే వెల్కమ్ టు వైఆర్టీవీ. నేను రంజిత్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ మీద విపరీతమైన వ్యతిరేకత మొదలైంది, అందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే రాష్ట్రానికి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు, ఎన్నికల తర్వాత అమలు చేస్తున్న తీరు అవి వివాదాస్పదంగా మారిపోవడం, ప్రజలందరూ కూడా తీవ్ర స్థాయిలో అసంతృప్తితో ఉండడం అది చాలా స్పష్టంగా కనబడుతుంది. సో ఇలాంటి సందర్భాలలో ఓ పక్కన ప్రజల నుంచి వ్యతిరేకత, ఇంకో పక్కన విపక్షాల నుంచి బలమైన పోరాటం, దేన్ని తట్టుకోలేక చితికిలపడ్డ పరిస్థితి మనం చాలా స్పష్టంగా చూసాం. సో ఇలాంటి పరిస్థితులలో కాంగ్రెస్ పార్టీ మరొకసారి అచేతన స్థితిలోకి, ఊహించని స్థితిలోకి పడిపోయింది అనేది నిజం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కుమ్ములాట రోజు రోజుకు తరాస్థాయిలో మొదలైన పరిస్థితి కనబడుతుంది. ఎందుకు అంటే ఒకసారికి ఇక్కడ కనబడుతున్న ఎపిసోడ్ను మీరే చూడండి. కాంగ్రెస్లో కుమ్ములాట ఇది సాధారణంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి గ్రామీణ స్థాయిలో కార్యకర్తల, లేకపోతే మండల స్థాయిలో కార్యకర్తల, జిల్లా స్థాయిలో కార్యకర్తలు కాదు, రాష్ట్రానికి సంబంధించి ముఖ్యమంత్రి స్థాయిలో, అంటే పూర్తి స్థాయిలో మంత్రులు కానీ లేకపోతే కేబినెట్స్ ర్యాంకింగ్ సంబంధించిన వ్యక్తులందరూ కూడా నువ్వెంత అంటే నువ్వెంత, నువ్వేం చేస్తావంటే నువ్వేం చేస్తావు, అరే నీతోనేమవుతుంది బై, అరే నీతోనేమవుతుంది బై అనే విధంగా ఒకరికొకరు కూడా చాలా భయంకరంగా కూడా బయటికి కనబడని ఒక అగ్నిపర్వతంలోకి ఏది సలసలా మసులుతున్నది కాంగ్రెస్ పార్టీ పరిస్థితి. అయితే ఆ పార్టీకి సంబంధించి ఢిల్లీలోనే నువ్వే అనుకున్న ప్రభుత్వ పెద్దలు, పార్టీ పెద్దలు ఏంది అంటే నువ్వు ఇగో ఈ తప్పు చేసినావు, ఇగో ప్రభుత్వానికి సంబంధించి ఈ పథకాన్ని వైఫల్యం చేయడానికి ప్రధానమైన కారణం లేదు నువ్వు చేసిన బై, నాకేం సంబంధం, నువ్వే చేస్తున్నావు, కాంగ్రెస్ పార్టీ రోజు రోజుకు పతనం నీదంటే నీది, నువ్వంటే నువ్వు అంటూ ఒకరి మీద ఒకరు పెద్దల సాక్షిగా, ఢిల్లీ పెద్దల సాక్షిగా అక్కడ కూసుకుని కుమ్ములాట మొదలైపోయి ఏం చేయాలో అర్థం కాని అచేతన స్థితిలో ఢిల్లీ నాయకత్వం ఉందంటే అందులో ఇంకొకటి ఆలోచించాల్సినవి ఏంది అంటే ఇంకో ఆలోచన కూడా లేదండి. ఎందుకంటే పూర్తి స్థాయిలో రాష్ట్రంలోనే నువ్వెంత అనుకున్న వాళ్ళు ఢిల్లీలో పోయినా నువ్వేం చేస్తావు భయ్ అంటే నువ్వేం చేస్తావు, నీ వల్ల ఏమవుతుంది అంటే ఇదే జరిగిపోతున్నది. ఎందుకంటే ప్రభుత్వ పెద్ద, పార్టీ పెద్దకు సంబంధించి ముఖ్యమంత్రి వర్సెస్ సీనియర్ మంత్రులుగా కొట్లాటలు, ఇటీవల కేబినెట్ సమావేశంలోనూ సీఎం మరో మంత్రికి సంబంధించి వాగ్వాదం చోటు చేసుకుంది. ఒకరి మీద ఒకరు పోటాపోటీగా అధిష్టానానికి లేఖలు, నివేదికలు, ఇన్ఛార్జి మంత్రులు, ఎమ్మెల్యేల మధ్య అంతులేని వివాదాలు, ఎమ్మెల్యేలకు మండల పార్టీ నేతలకు మధ్య పెరిగిన దూరం అంటూ కూడా చూస్తున్నారు. చాలా వరకు ఇదేంటంటే ఒకటి, కాంగ్రెస్ పార్టీకి సంబంధించి గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు సర్వం కేసీఆరే పార్టీ, కేసీఆర్ అంటేనే ప్రభుత్వం అంటేనే కేసీఆర్, అంటే ఒక క్రమశిక్షణతోని ప్రభుత్వం నడిచేది. కానీ ఇక్కడ ఏంటంటే రేవంత్ రెడ్డి కేవలం ముఖ్యమంత్రి అయినప్పటికీ కూడా నువ్వు కేవలం ముఖ్యమంత్రి, నీ వల్ల ఏమవుతుంది, ఆ పోస్టు మాదే కాదంటే నువ్వు గుంజుకున్నావు, కూర్చున్నావు, నీతో మాకేమవుతుంది, ఏం చేయగలుగుతావు నువ్వు అని మంత్రులు మాట్లాడుతున్నావు. అరే భయ్ నేను ముఖ్యమంత్రి, నేను చెప్పిందేనా, నీ మాట మేమేంది భయనేది అనేది మంత్రుల మాట. మంత్రులకు సంబంధించి వాగ్వాదం చోటు చేసుకుంది. ఇది ఎంత తారాస్థాయికి చేరింది అంటే ఇక్కడ రాష్ట్రంలో జరుగుతున్న రేవంత్ రెడ్డికి ఏమైనా ఏది తప్పులు చేస్తే వెంటనే ఏది ఢిల్లీకి సంబంధించిన నాయకత్వానికి లేఖలు రాయడం, నివేదికలు కూడా పంపించే ప్రయత్నం చేస్తున్నారు. ఇంటెలిజెన్స్ ద్వారా ఎవరు పంపిస్తున్నారు, ఏం పంపిస్తున్నారు అని ముఖ్యమంత్రి తెలుసుకొని వాళ్ళ మీద పూర్తి స్థాయిలో ఇంటెలిజెన్స్ ఇచ్చిన రిపోర్ట్ని ఈయన ఢిల్లీ పంపించడు. అంటే నీ మీద నేను ఫిర్యాదు చేస్తే నా మీద నువ్వు ఫిర్యాదు చేయి, అంతకుమించి ప్రజలకు చేసేది, ప్రజలకు ఒరిగేది ఏమీ లేదనేది స్పష్టంగా తేలిపోయింది. ఎందుకంటే ఒకసారి మీకు చదివి వినబడుతుంది. ప్రభుత్వ పెద్ద, పార్టీ పెద్దల మధ్య మాటల మంటలు, మంత్రుల మధ్య మాటల యుద్ధాలు, సొంత సోదరుల అలకలు, డీసీసీ అధ్యక్షులపై కత్తులు దూస్తున్న మంత్రులు, ఎమ్మెల్యేలపై మండల నేతల రోడ్డు పోరాటాలు, గల్లీ నుంచి గాంధీభవన్ దాకా, గాంధీభవన్ నుంచి ఢిల్లీ వరకు అంతటా ఒకటే సీన్. బయటికి ఐక్యతగా నటిస్తూ అంతర్గత కుమ్ములాటలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణలోనే నెంబర్ 1 అయిపోయిన పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే ఇది మీ అందరికీ తెలిసిన విషయమే. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆతలాకుతలమవుతున్నాయి. మంత్రులు ఒకరిపై ఒకరు లేఖలు రాస్తున్నారు, ఎమ్మెల్యేలు పార్టీ నాయకులతో ఘర్షణ పడుతున్నారు, డీసీసీ అధ్యక్షులు మంత్రులతో ఢీ కొట్టుతున్నారు, ఆ ఫ్లెక్సీలు దగ్ధమవుతున్నాయి, ఢిల్లీకి ఫిర్యాదుల వరద కొనసాగుతుంది. ప్రభుత్వం ఒక దశలో సాగుతుంటే పార్టీ మరో దశలో నడుస్తుందన్న అభిప్రాయం రోజు రోజుకు బలపడుతుంది. ఏకంగా ప్రభుత్వాన్ని నడిపే పెద్ద, పార్టీని నడిపే పెద్ద ఢిల్లీలో నువ్వంటే నువ్వు అని అనుకునే వరకు వార్తలు వస్తున్నాయంటే క్రమశిక్షణ కమిటీ ఇచ్చిన నేతల తీరు మారడం లేదు. అధిష్టానం చూస్తూ ఊరుకున్నది. ఇదంతా క్యాడర్కి అయోమయానికి గురి చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఇక్కడ ఏంటి అంటే ప్రభుత్వం వేరు, పార్టీ వేరు. ఇది చాలామందికి తెలియని విషయం. ప్రభుత్వం ఒకటే, పార్టీ ఒకటే అంటే కుదరదు.
ఇప్పుడు గాంధీ భవన్ దగ్గర కూకొని సిఎస్ను ఏది ఐపీఎస్ను ఐఏఎస్లను రమ్మని అక్కడ కూర్చొని రివ్యూ మీటింగ్లు అయితే పెట్టరు కదా. ఒకటి. రెండో విషయం ఏంటంటే తెలంగాణ సమాజం కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే వాళ్ళ పార్టీ అధికారంలోకి రావడం కోసం ఆ పార్టీ కార్యకర్తలకు సంబంధించే పథకాలు ఇయ్యారు కదా. ఆ పార్టీ కార్యకర్తల కోసమే ప్రభుత్వం పనిచేయదు కదా. సో ఇప్పుడు పిసిసి అధ్యక్షుడిగా ఉన్న మహేష్ కుమార్ గౌడ్ వర్సెస్ ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డికి అంటే వీళ్ళిద్దరి మధ్య భయంకరమైన పోరాటం నడుస్తుంది అనేది వాస్తవమైన విషయం. ఇంకొక విషయం ఏంటంటే తెలంగాణ కాంగ్రెస్లో అంతర్గత విభేదాలకు కేంద్ర బిందువుగా ఉన్న రాష్ట్ర అత్యున్నత నాయకత్వమే మారిందన్న చర్చ పార్టీ వర్గాలలో వినిపిస్తుంది. ముఖ్య నేతకు సీనియర్ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, బట్టి విక్రమార్క, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్కు మధ్య సంబంధాలు అంతంత మాత్రంగానే ఉన్నాయన్న అభిప్రాయం వ్యక్తం అవుతుంది. బయటికి ఐక్యతగా ప్రదర్శించే ప్రయత్నం చేస్తున్న కీలక నిర్ణయాలు, పదవుల పంపిణీ, పరిపాలన వ్యవహారాలు, పార్టీ నిర్వహణ వంటి అంశాలలో విభేదాలు తరచుగా వెలుగులోకి వస్తున్నాయి. ఈ విభేదాలకు ప్రతీకగా జూన్ 18న జరిగిన అనధికారిక కేబినెట్ సమావేశంలో చోటు చేసుకున్న ఘటనలు కాంగ్రెస్ వర్గాలు ప్రస్తావించాయి. ధాన్యం సేకరణలో ప్రభుత్వం అపకీర్తిని మూటగట్టుకున్నది. ఈ నేపథ్యంలో పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఉద్దేశించి మీ శాఖ మీద మీకు నియంత్రణ ఉందా అని ముఖ్యమంత్రి నేరుగా నిలదీస్తున్నట్టుగా ప్రచారం. మంత్రివర్గ సమావేశంలోనూ సీనియర్ నేతను బహిరంగంగానే మందలించడం కాంగ్రెస్లో పెద్ద చర్చకు దారితీస్తుంది. దీనిని వెనుక ఉన్న కారణం కూడా ఉందని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. పార్టీ వ్యవహారాలు, ప్రభుత్వ నిర్ణయాలపై తన అభిప్రాయాలను ఆయన తరచుగా కాంగ్రెస్ అధిష్టానానికి లేఖల రూపంలో తెలియజేస్తున్నారని చెప్పారు. ఆ లేఖలు అధిష్టానంలో ఉన్న కీలక నేత మళ్ళీ FII ట్యాగ్తో తిరిగి సీఎంఓకే పంపిస్తున్నట్టుగా సమాచారం. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఆయన సదరు మంత్రి మీద సహచరుల మంత్రి ముందు అసహనం వ్యక్తం చేసినట్టుగా తెలిసింది. అయితే ఇక్కడ విషయం ఏంటి అంటే ఆ అనధికారిక కేబినెట్ భేటీ జరిగింది కదా. ఆ కేబినెట్ భేటీలో ఇటు రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డికి వాగ్వాదం చోటు చేసుకుంది. ఒక దశలో నువ్వెంత అంటే నువ్వెంత అనే అడిగిపోయింది. రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులు కానీ ముఖ్యమంత్రి వ్యవహార శైలికి సంబంధించి ఉత్తమ్ కుమార్ రెడ్డి లేఖలు రాయడం, వాటిని మళ్ళీ ట్యాగ్ చేస్తూ తెలంగాణ సీఎంఓకి పంపించే ప్రయత్నం ఒకటి జరుగుతున్నది. ఇంకొంది ఏంటంటే నామమాత్రంగా మంత్రి పదవిలో మాత్రమే ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఆయన చుట్టూ ఉండే అధికారులు మాత్రం ఏది రేవంత్ రెడ్డికి సంబంధించిన వ్యక్తులే వ్యవహార శైలి మొత్తం నడిపిస్తున్నారు అనేది ఇంకొక వాదన కొనసాగుతుంది. సో ఇట్లనే కొనసాగితే ఎట్లా అనేది ఇంకొక అంశం ఉంది. పార్టీ పెద్ద, ప్రభుత్వ పెద్ద. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వ పెద్దలకు, పార్టీ పెద్దలకు ఢిల్లీలో అనూహ్యమైన సంఘటన జరిగినట్టుగా చర్చ జరుగుతుంది. నేను పార్టీ అధ్యక్షుని చేశాను, ఇప్పుడు నాపై రాజకీయాలు చేస్తున్నావా అంటూ ప్రభుత్వ పెద్ద ప్రశ్నించినట్టు తెలుస్తుంది. నేను పార్టీ లైన్కు అనుగుణంగానే పనిచేస్తున్నా, మీ అనుకూల మీడియా నాపై దుష్ప్రచారం చేస్తున్నానని పార్టీ పెద్దకు ధీటుగా బదిలిచ్చినట్టుగా తెలుస్తుంది. ఈ ఏఐసిసిలో కీలక నేత ఒకరు ప్రభుత్వ పెద్దకు అండగా ఉండగా ఏఐసిసి దూత నేత పార్టీ పెద్దకు తోడుగా ఉన్నట్టుగా కాంగ్రెస్ శ్రేణులలో చర్చ జరుగుతుంది. అయితే విషయం ఏంటంటే తెలంగాణ సమాజం కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ జరుగుతున్న రెండు పరిణామాలు ఉన్నాయి. ఒకటి ఏది పిసిసి అధ్యక్షుడిగా కొనసాగుతున్న మహేష్ కుమార్ గౌడ్కు సంబంధించి పూర్తి స్థాయిలో ఆయన మీద వాళ్ళ యొక్క అనుకూల మీడియా రెడ్ కలర్లో ఉంటుంది కదా, ఇలాంటి కలర్లోనే ఉంటుంది కాస్తో కూస్తో, ఆ కలర్లకు సంబంధించిన మీడియా వరుస కథనాలు, ఫెయిల్ అయిపోయిండు కార్యకర్తలు ఎట్లా అంటే బట్టగలిసి మీదెత్తారంటారు చూడు, అంతకంటే భయంకరంగా రాసిన వార్తలు. సో దానికి సంబంధించి ఆ ముఖ్యమంత్రి నేనే చేసినా కదా, నిన్ను పిసిసి అధ్యక్షుడిని నేనే చేసినా కదా అంటే చేసినావు భయ్, చేసినంత మాత్రాన నీ అనుకూలంగా ఎట్లా పనిచేయాలి, నీ మీడియా రాసే రాతలు రోతలు ఏంది అనేది గట్టిగానే అరుచుకున్నాడు. ఇంకొకటి వరంగల్లో మంత్రి వర్సెస్ ఎమ్మెల్యే, ఎందుకంటే కడియం శ్రీహరికి దాంతోపాటు ఇటు ఎవరు మన కొండా సురేఖకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఎందుకంటే దేవాదాయ శాఖ మంత్రిగా కొండా సురేఖ కొనసాగుతుంటే తనకే తెలియకుండా దేవాదాయ రివ్యూ కొనసాగించిండు స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి. అని నువ్వెవరు భయ్, నువ్వు ఎందుకు చేస్తావు, నీకేం హక్కు ఉన్నది, నువ్వేం చేయాల్సిన, నీ బాధ్యత ఏంది, నీ పని నువ్వు చేసుకోగానే గిదంతా ఎక్కడిది అంటూ కూడా గట్టిగానే లుల్ అయిపోయిన పరిస్థితి కనబడుతుంది. ఇక దాంతోపాటుగా ఇంకొకటి ఏంటంటే కోమటిరెడ్డిది ఒకే కుటుంబం కాదని రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కూడా జరుగుతాయి. అంటే కుటుంబంలో ఇద్దరికి పదవులు అనే విషయం వచ్చేటాలకి ఇక్కడ చాలా వరకు రాష్ట్రంలో చాలా వరకు చర్చ కొనసాగుతున్నది. మీరందరూ కూడా ఆలోచించండి. ఎందుకంటే పార్టీకి సంబంధించి సీనియర్ నేతల కుటుంబాలన్నీ కూడా రెండు పదవులను అనుభవిస్తున్నాయి. మీరు ఎవరైనా తీసుకోరు, అనధికారికంగా అధికారికంగా. ఒకసారి మీరే ఆలోచించండి. ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయినంత మాత్రాన వాళ్ళ కుటుంబ సభ్యులు అంటే ఆయన యొక్క సతీమణి కానీ వాళ్ళ కొడుకు, కుమారుడు, అల్లుడు, బిడ్డో వాళ్ళ వరకు మాత్రమే సెక్యూరిటీ కల్పిస్తారు. వాళ్ళ అన్నదమ్ములకు
వాళ్ళందరికీ కూడా కల్పించాల్సిన అవసరం. మీరు చూడండి కొడంగల్ నియోజకవర్గంలో వెళ్తున్న కాన్వాయి కానీ దిగుతున్న గన్మెన్లు కానీ ఆ సెక్యూరిటీ అంతా ఎందుకు అనేది కూడా ఆలోచించాలి. మరి ప్రతి జిల్లాలో ఉండే డీసీసీ అధ్యక్షులు కానీ మాజీ ఎమ్మెల్యేలకు ఆ స్థాయిలో లేదు కదా, ఇక్కడ ఎందుకు ఉన్నది అనేది ఒక చర్చనీయాంశం. ఇంకోటి ఏంటంటే గాంధీ భవన్కు సంబంధించి చాలా వరకు కూడా చర్చ జరుగుతుంది. ఎందుకంటే చేవెళ్లకు సంబంధించిన కాలయాదకి సంబంధించి బీఆర్ఎస్లో ఉండి ఈయన కాంగ్రెస్ పార్టీలో చేరిండి. ఈయన మీద పూర్తి స్థాయిలో తర్వాత నవాబ్పేట మండలంలో తన వర్గానికి చెందిన రావు గారి వెంకటరెడ్డిని మండల అధ్యక్షుడిగా సిఫార్సు చేసిన అప్పటి నుండి ఆ పదవిలో ఉన్న సామ వెంకటరెడ్డి స్థానంలో మళ్ళా రావుల వెంకటరెడ్డినే పీసీసీ అధ్యక్షుడు ప్రకటించడంతో ఇక్కడ దుమారం మొదలైంది. దాంతోపాటు తుంగతుర్తిలో కూడా అదే పరిస్థితి కొనసాగింది. దాంతోపాటు ఇటు ఎల్బీ నగర్కు పోతే ఏది ఈశ్వరమ్మకు సంబంధించి యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు జక్కిడి శివచరణ్ రెడ్డికి సంబంధించి అనుచిత వ్యాఖ్యలు, మోత్కూరుకు సంబంధించి ఎక్కడ చూసినా కూడా ఇదే కనబడుతుంది తప్ప ఇంకేం కనబడతలే. ఇటు మీరు ఏమన్నా అనుకోరు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏది అంటే వీళ్ళ నేతలకు సంబంధించిన కొడుకుల మీద పూర్తి స్థాయిలో కూడా నిఘా పెట్టిన పరిస్థితి కనబడుతుంది. ఎవరు ఎక్కడ ఏమేమి చేస్తున్నారో అన్ని విషయాలను కూడా బయటికి తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తుండ్రో. ఓ పక్కన ముఖ్యమంత్రి తన పీఠాన్ని కాపాడుకోవడానికి ఒక పరీక్ష అయితే, మంత్రులకు సంబంధించి సీఎం అయితే నువ్వెంత స్థాయి ఉందో మాకు కూడా గంతే ఉందని వీళ్ళ పంచాయతీ. ఇంకొక వైపు మంత్రులకు సంబంధించిన కుమారులు కానీ లేదా వాళ్ళ అన్న కొడుకులు కానీ తమ్ముల కొడుకులు ఉంటే వాళ్ళ మీద నిఘా పెట్టడం, వాళ్ళు చేసే పనికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా చర్చనీయ అంశంగా మారుతుంది. ఫైనల్గా ఏం జరుగుతుంది అనేది మనం కూడా వేచి చూడాలి. సో కాంగ్రెస్ గందరగోళ పరిస్థితుల్లో అయితే ఉన్నది అనేది వాస్తవం. ఈ సంఘటన చూస్తే మీ అందరికీ కూడా అర్థమైపోయే ఉంటుంది. సో వాళ్ళు తన్నుకునే కాడు ఉన్నారు. ఇక తెలంగాణ సమాజానికి వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు ఏం న్యాయం చేస్తారు. గాల్లో దీపం పెట్టి దేవుడు అంటే అవుతుందా, గదే ఉన్నది ఇప్పుడు కాంగ్రెస్ పరిస్థితి.